ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి, భక్తి, చరిత్ర కలిసిన ఓ పవిత్ర భూమి. అదే నంద్యాల జిల్లా. నల్లమల అడవుల మధ్య, దేవాలయాల సన్నిధిలో సహజ సౌందర్యంతో వెలిగే ఈ ప్రాంతం. నిజంగా చూస్తే ఇదొక జిల్లా కాదు, ఒక ఆధ్యాత్మిక యాత్ర. నంద్యాల జిల్లా పరిచయం. నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన జిల్లా. ఈ జిల్లా ప్రధాన కేంద్రం నంద్యాల నగరం. ఈ జిల్లా 2022 ఏప్రిల్ 4న పాత కర్నూలు జిల్లా నుంచి విడిపోయి ఏర్పడింది. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణం సుమారు 10,600 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో అనేక మండలాలు, వందల గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా చూస్తే నల్లమల కొండలు, అరణ్యాలు, నదులు కలిసిన ఓ అద్భుతమైన ప్రకృతి సంపద. భౌగోళిక నిర్మాణం. నంద్యాల జిల్లా తూర్పున నల్లమల అడవులు, పశ్చిమాన కర్నూలు, దక్షిణాన అనంతపురం, కడప జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రకృతిపరంగా చాలా వైవిధ్యంగా ఉంటుంది. అడవులు, కొండలు, నదులు, వ్యవసాయ భూములు. కుండూ నది ఈ ప్రాంతానికి ముఖ్యమైన నీటివనరు. నంద్యాల పేరు ఎలా వచ్చింది? నంది ఆలయం అనే పదం నుంచి నంద్యాల అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం చుట్టూ నవనంది దేవాలయాలు ఉండటం వల్ల ఈ పేరు ప్రసిద్ధి చెందింది. ఇవి మహానంది, శివనంది, విష్ణునంది, గరుడనంది, నాగనంది, సూర్యనంది, సోమనంది, వినాయకనంది, కృష్ణనంది. ఈ దేవాలయాలు కలిసి నంద్యాల ప్రాంతాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా మార్చాయి. చారిత్రాత్మక ప్రాముఖ్యత. నంద్యాల జిల్లా చరిత్ర వేల సంవత్సరాల నాటిది. బేలుం గుహలు. ఈ జిల్లాలోని బేలుం గుహలు భారతదేశంలోనే అతిపెద్ద సహజ గుహలలో ఒకటి. ఇవి వేల సంవత్సరాల క్రితం నుంచే మానవ నివాసంగా ఉపయోగించబడ్డాయి. ఇక్కడ బౌద్ధ సన్యాసులు నివసించిన ఆనవాళ్లు కూడా కనుగొనబడ్డాయి. విజయనగర సామ్రాజ్యం. విజయనగర రాజుల కాలంలో నంద్యాల ప్రాంతం ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో దేవాలయాలు, నిర్మాణాలు విస్తృతంగా నిర్మించబడ్డాయి. పర్యాటక ప్రాంతాలు. నంద్యాల జిల్లా పర్యాటకంగా కూడా చాలా ముఖ్యమైనది. మహానంది. మహానంది దేవాలయం నంద్యాల జిల్లాలో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటి. ఇక్కడి నంది విగ్రహం మరియు నీటి కుంటలు ప్రత్యేకమైనవి. యాగంటి. యాగంటి ఉమామహేశ్వర ఆలయం ప్రపంచంలోనే పెరుగుతున్న నంది విగ్రహం కోసం ప్రసిద్ధి. బేలుం గుహలు. ఈ గుహలు 3 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. ప్రకృతి నిర్మాణాలు, రహస్య మార్గాలు ఇవి ప్రత్యేకత. శ్రీశైలం. శ్రీశైలం ప్రాంతం నల్లమల అడవుల మధ్య ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆర్థిక వ్యవస్థ. నంద్యాల జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ప్రధాన పంటలు బియ్యం, పత్తి, మిరప, పప్పులు. ఇక్కడ అనేక రైస్ మిల్లులు, డైరీలు, పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు. ఈ జిల్లాలో ముఖ్యమైన పరిశ్రమలు పాల ఉత్పత్తులు, ప్లాస్టిక్ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. రవాణా. నంద్యాల రైల్వే స్టేషన్ ఒక ముఖ్యమైన జంక్షన్. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలకు రైలు సౌకర్యం ఉంది. రోడ్డు మార్గం ద్వారా కూడా ఈ జిల్లా బాగా అనుసంధానబడి ఉంది. విద్య. నంద్యాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా స్థాపించబడింది. సంస్కృతి మరియు పండుగలు. నంద్యాల జిల్లా సాంప్రదాయాలకు నిలయం. ఇక్కడ జరిగే ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, అహోబిలం ఉత్సవం. అహోబిలం ఉత్సవం అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైభవం. నల్లమల అడవులు ఈ జిల్లాకు జీవం. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఇవి కనిపిస్తాయి. నంద్యాల జిల్లా. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక శక్తి, చారిత్రాత్మక గౌరవం కలిసిన భూమి. ఇక్కడ ప్రతి కొండ, ప్రతి దేవాలయం, ప్రతి గుహ ఒక కథ చెబుతుంది. మీరెప్పుడైనా నంద్యాల వెళ్లారా? కామెంట్లో చెప్పండి.